ప్రైజ్ అలా లూకాసు వార్త 7వ అధ్యాయం 27వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము స్థిరపరచును. అంటే సిద్ధపరచును అంటే ఏంటండి? ఇంకొక మాటలో చెప్పాలంటే మనం ఎటువంటి విషయంగా మనం ప్రయత్నిస్తున్నామో అన్ని విషయాల్లో కూడా మనకంటే ముందుగా తన దూతను పంపించి ఉన్నాను అంటున్నాడండి. హల్లెలూయా. మనం ఎటువంటి విషయాలకు ఎదురు చూస్తున్నామో కార్యాలు జరగాలని మరింతగా అంటే మనం ఎక్కడికి వెళ్తున్నా సరే, బిజినెస్ మాట్లాడుకునే విషయాల్లో, అదేవిధంగా ఉద్యోగంలో కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము, ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నాము, మరి ముఖ్యంగా కుటుంబంలో అన్ని విషయాల్లో కూడా మనం ఎన్నో బలమైన కార్యాలు చూడాలనుకుంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం కదండి. అందుకే మనకంటే ముందుగా తన దూతను పంపించి మార్గం సిద్ధపరిచి ఉన్నాను అంటున్నాడండి. అంటే ముందుగా తన దూతను పంపిస్తే, దేవుని దూత వెళ్తే అక్కడ జరగని కార్యం ఉంటుందండి. మనుషులు ఏదో చేస్తాము అని చెప్పి మనకంటే ముందుగా వెళ్ళి ఏదో చేయాలని అక్కడ ఎంతో చేస్తున్నప్పటికి కూడా ఎంతో కొంత అక్కడ కొరత ఉంటుంది. కానీ దేవుడి దూత అక్కడికి వెళ్తే అసలు అన్ని విషయాల్లో కూడా సంపూర్ణం చేయగలడు కదా. అందుకే నాకంటే ముందుగా అంటే మనకంటే ముందుగా దేవుని దూత అక్కడికి పంపిస్తాను అంటున్నాడు. ఎటువంటి విషయాలుగా ఎదురు చూస్తున్నారో కూడా అక్కడ మార్గం సిద్ధపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరము కూడా ఎటువంటి విషయాలుగా దేవుడి పట్ల బలమైన కార్యాలు జరగాలని ఎదురు చూస్తున్నామో, దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు, ఉద్యోగం, వ్యాపారం, అన్ని విషయాల్లో, కుటుంబంలో ఎటువంటి బలమైన కార్యాలు జరగాలని ఆశపడుతున్నాం, మనకంటే తన దూతను ముందుగా పంపించి మనల్ని స్థిరపరుస్తాను అంటున్నాడు. మన మార్గాల్ని, మన స్థితిగతులన్నీ కూడా దేవుడు దూతతో స్థిరపరుస్తానని సెలవిస్తున్నాడు. ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా బలమైన కార్యాలు యేసయ్యా నీ పరిశుద్ధ నామంలో అడుగుతున్నామయ్యా. లూకాసు వార్త 7:27 వచ్చిన ప్రకారం మాకంటే ముందుగా దూతను పంపిస్తానన్నా, అక్కడ మా మార్గాలను స్థిరపరుస్తానన్నా, ఎటువంటి విషయాలకు ఎదురు చూస్తున్నామో, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం, మాకంటే ముందుగా నీ దూత అక్కడికి వెళ్తే బలమైన కార్యాలు మేము పొందుకోగలమని రుడిగా నమ్ముచున్నాం యేసయ్యా. ఎటువంటి విషయమైనా సరే మాకు నాయనా తండ్రి నీ దూత నుంచి మాకు సహాయం చేస్తున్న విధానంకే స్తోత్రం. రానున్న దినాల్లో మరింతగా మా పట్ల బలమైన కార్యాలు జరిగించుకోమని, అన్ని విషయాల్లో కూడా మా మార్గాలు స్థిరపరిచిన విధానంకే స్తుతి సూత్రాలు చెల్లిస్తున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. రుడిగా నమ్మండి, దేవుడు మన పట్ల మనకంటే ముందుగా దూతను పంపించి ఉన్నాడు, మనకు మార్గం స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.